త్రివేణి పాఠశాలలో ప్రతిభ విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం విద్యా ప్రతిభను ప్రోత్సహించే సాంప్రదాయంలో భాగంగా శ్రీ త్రివేణి పాఠశాల 2025-26 ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో విశిష్ట ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించింది. శ్రీరామ ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 550కు పైగా మార్కులు సాధించిన సుమారు 28 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. 580 మార్కులు సాధించిన యశ్వంత్కు 40,000, 583 మార్కులు సాధించిన ఐనిక, 582 మార్కులు సాధించిన తన్మయ్యకి చెరో 35,000 అందించారు. 583 మార్కులు సాధించిన ఎన్ కీర్తనకు 30,000, 580 మార్కులు సాధించిన శ్రీనికేష్, ధనేకర్ మరియు కేశశ్రీలకు చెరో 35,000 బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 70 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి టి వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విజయ సూచనలు అందించారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎం ల్యాబ్స్ ద్వారా ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్, కోడింగ్ వంటి ఆధునిక విద్యను అందిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. We are paid for it. Our time is paid. Their time is, they are giving their valuable time. Okay. Every moment is an opportunity to learn. మనీ కూడా ఇస్తున్నారు, డబ్బు కూడా ఇస్తున్నారు. అందుకే ఏంటంటే విద్యార్థుల యొక్క టైం వాళ్ళ చాలా ఇంపార్టెంట్ అన్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. యూ షుడ్ నాట్ వేస్ట్ దేర్ టైం. సో So this is a rule, so one has to understand it. Okay, thank you very much. I would like to congratulate all the winners of cash awards. I would like to thank from my bottom of heart all our faculty members who struggled a lot throughout last 4 months, and we would also like to thank parents who collaborated with us, supported our efforts, and they have become they played their role successfully. So that is ఒక క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా రాణించలేరు. డెఫినెట్లీ స్టూడెంట్స్ యూ విల్ ఫైండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. కొంతమంది ఎక్స్ట్రాడినరీ లుక్ ఫర్ న్యూ థింగ్స్, అండ్ డెఫినెట్లీ దే పోజ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ టు యూ. అండ్ మీడియం రేంజ్ స్టూడెంట్స్ ఉంటారు. So we are worried about academically backward students. So we need to pay attention to them. We have to give special attention, more focus, so that they join the mainstream. Then our job becomes easy. So ala kaakunda meeru వాళ్ళని ignore చేశారు అనుకోండి, throughout the years together we have to suffer, they have to suffer. Ultimately what happens, we lose confidence and faith of the parents. ఓకే, సో అందుకే ఏంటంటే అందరిని కూడా టీచర్స్ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు తప్పనిసరిగా సరైన అంటే అటెన్షన్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. ఇఫ్ సంబడీ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ మీన్ ఆథర్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్, ద వెరీ 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 ఇంపార్టెంట్ బుక్ నానా, పీస్ ఆఫ్ మైండ్. ప్రతి ఒక్కరికి కావాల్సింది సమాజంలో పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతత. అది నా ఫస్ట్ బుక్ నానా, చాలా చాలా రిప్యుటేషన్ తెచ్చింది. అదే నేను కేసీఆర్ గారితో రిలీజ్ చేశాను 2004లో. పీస్ ఆఫ్ మైండ్ అంటే ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఇస్ ద బెస్ట్ క్వాలిటీ విచ్ వీ కెన్ డెవలప్ అవర్ సెల్ఫ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్. దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ పీస్ నానా. ఎప్పుడైతే మన దగ్గర పీస్ ఆఫ్ మైండ్ ఉందో, ఎప్పుడైతే మన మానసికంగా ప్రశాంతంగా ఉంటామో, మన యొక్క అవుట్పుట్స్, మన యొక్క పనితనము అద్భుతంగా ఉంటున్న విషయం మన బుర్రలో బలం పెట్టుకోవాలి. సో అందరికీ ఈరోజు సార్ నన్ను ఇన్వైట్ చేసిన పార్ట్ ఏంటంటే ఇక్కడ మై డెస్టియన్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యాజ్ ఎ పేరెంట్గా, ఎందుకంటే
ఒక స్టూడెంట్ సక్సెస్ కావాలంటే టీచర్స్ స్కూల్లో క్లాస్లో చెప్తా ఉంటారు, దేర్ నో డౌట్. ఎందుకంటే నాన్న దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్ అనబడి 4 గోడల మధ్యలో నిర్దేశించబడుతుందని చెప్తా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి సహకారం అందించే విధంగా స్టూడెంట్స్ యొక్క ఉన్నత స్థితికి చేరుకోవడానికి కోసము పేరెంట్స్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి, బికాస్ యువర్ రోల్ ఈజ్ గోయింగ్ టు దేర్ గో.